నిజాం సాగర్ మహమ్మద్ నగర్ మండలంలోని సింగీతం మత్తడి ఆదివారం పొంగి పొర్లుతుంది. శనివారం సాయంత్రం నుండి కురుస్తున్న వర్షాల కారణం వరద నీరు రిజర్వాయర్లోకి వచ్చి చేరుకుంటుందని నీటిపారుదల శాఖ ఏఈ శివప్రసాద్ తెలిపారు. వారు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. సింగీతం రిజర్వాయర్ నీటి మట్టం 416.550 మీటర్లు కాగా ఎగువ ప్రాంతంలో కురుస్తున్న వర్షాలకు రిజర్వాయర్ ప్రాజెక్టు ఎగువ ప్రాంతమైన వర్ని మండలం బడపహడ్ పెద్దగుట్ట పరిధిలో వర్షాలు కురవడంతో ప్రాజెక్టులోకి 10,500 క్యూసెక్కుల ఇన్ఫ్లో కొనసాగడంతో ప్రాజెక్టు ఉదయం వరకే 416.550 మీటర్లు పూర్తిస్థాయి నీటి మట్టానికి చేరుకుందని, ప్రాజెక్టు నిండుకోవడంతో ఎగువ ప్రాంతంలో నుండి వస్తున్న నీటిని అదే స్థాయిలో దిగువన మొత్తంలో 5,500 క్యూసెక్కుల మత్తడి పైనుంచి వృధాగా వాగులోకి వెళ్లిపోగా 5,000 క్యూసెక్కుల నీటిని నిజాం సాగర్ ప్రాజెక్టు ప్రధాన కాలువలోకి విడుదల చేసినట్లు ఆయన పేర్కొన్నారు. అదేవిధంగా వర్షాభావంతో వాగులు వంకలు కూడా నీటి ప్రవాహం వస్తున్నందున ప్రజలు రైతులు ఎవరూ నీటి ప్రవాహంలోకి కాల్వలోకి దిగరాదని అప్రమత్తంగా ఉండాలని కోరారు.